హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. డబ్బులు ఎవరికే ఊరికే రావు, డబ్బులు ఎవరికే ఊరికే రావు, డబ్బులు ఎవరికే ఊరికే రావు అని ఎందుకంటున్నా తెలుసా? అలాంటిది మనం ఎవరి దగ్గర 1000 రూపాయలు 500 తీసుకున్నాం అనుకోండి. ఈరోజు తీసుకుంటే ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆగుతారు అంతే, అంతకుమించి ఆగారు. దాని తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వమని అంటారు. అది ఎవరైనా సరే, మన అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లి అయినా, భార్య అయినా, ఎవరైనా సరే ఎంబడినే అడుగుతారు. అలాంటిది మనకి ఎవరికో తెలియదు, మనకి వచ్చి డబ్బులు ఇచ్చి నాన్న బంగారం మనకి ఓటేయి నాన్న, పెద్దయినా చిన్నైనా, అక్క తమ్ముడా, ఎప్పుడు లేనిది నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకో, నువ్వు కింద పడిపోయినా కూడా నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, నీకు ఏదైనా సమస్య వచ్చింది అని ఎప్పుడు తిరిగి చూడని వాళ్ళు కూడా నీ సైడ్ తిరిగి చూస్తున్నారు, నేను అడుగుతున్నారంటే వాళ్ళకి ఏదో లాభం ఉంది. ఈ కలికాలంలో ఎవ్వరూ ఏమి ఆశించకుండా చెయ్యరు. అలాంటిది ఓటు హక్కు నీతో ఉందంటే దానికంటే పవర్ఫుల్ ఏది లేదు. అలాంటిది నువ్వు నీ ఓటుని ఎప్పుడు అమ్ముకోవద్దు. ఎందుకంటే ఓటు ప్రతి ఒక్కరి హక్కు. అలాంటి హక్కుని మనం ఎప్పుడైనా సరి అయిన పద్ధతిలో వాడుకోవాలి. ఏదైనా సరే మనము అలా వాడుకున్నప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లల్ని ఎంతో చదివిస్తాం, చదివించిన తర్వాత జాబ్ రావట్లేదు, అది రావట్లేదు అంటే మొదటి మెట్టు మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే ఇక్కడ ఓటేస్తాం, అక్కడ జాబ్ రాలేదంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు చేసుకోవడం వల్ల ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి వెళ్తుంది. దయచేసి ఈ వీడియో వల్ల ఒక్కరు మారినా కూడా చాలు అనేది నా యొక్క ఆకాంక్ష, నా యొక్క థ్యాంక్ యూ.